ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశ్మీర్ ప్రస్తావన తెచ్చింది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూ కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ మాట్లాడుతూ ఆర్టికల్ 370, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ పనీల ప్రస్తావన తెచ్చారు. పాలస్తీనియన్లలా జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్ద కాలంగా పోరాడుతున్నారు అని షెహబాజ్ షరీఫ్ అంటున్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూ కశ్మీర్పై భారత్ చర్చలకు రావాలంటున్నారు. శాంతియుత ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూ కశ్మీర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయి అంటున్నారు. భారత్కు బ్రిటన్ మద్దతు, ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలి అనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్కు అమెరికా, ఫ్రాన్స్లు ఇదివరకే మద్దతు పలికిన విషయం మనకు తెలిసిందే కదా. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్మార్ట్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి అన్నారు.